హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ధరణి కుకింగ్ మానియా. ఈరోజు మనం చేస్తున్న రెసిపీ హల్దీగ్రామ్స్ లాంటి స్వీట్ అండ్ సమ్వాట్ కారంగా కట్టా మీఠా టేస్ట్ లాంటి హల్దీగ్రామ్స్ మిక్చర్ అండి. చాలా ఈజీ అండి చేయటానికి అండ్ క్విక్ ప్రాసెస్ కూడా అండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 3 టీ స్పూన్ల శనగపిండి, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వాడడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుందండి. అందుకని మనం కార్న్ఫ్లోర్ వేసుకున్నాము. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి, బాగా లమ్స్ లేకుండా. ఇడ్లీ బ్యాటర్ లాంటి కన్సిస్టెన్సీలో నేను మిక్స్ చేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మనం చేసుకున్న బ్యాటర్ అంతా 2 బౌల్స్లో సపరేట్గా తీసుకోవాలి. నేను కలర్ వేసుకోవడానికి సపరేట్గా తీసుకున్నానండి. ఒక దాంట్లో ఆరెంజ్ కలర్, ఒక చిటికెడమైన వేసుకుంటున్నాను. కొంచెం కలర్ వేస్తేనే మంచి ఎక్కువ కలర్ వస్తుందండి. సో ఎక్కువ వేసుకోకండి కలర్, కొంచెం ఒక చిటికెడమైన వేసుకున్నాను. ఆరెంజ్ కలర్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిటికెడమైన గ్రీన్ కలర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చేసింది. కలర్ హెల్త్కి మంచిది కాదండి, నేను వీడియో కానీ చేస్తున్నాను, మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్ వేడైన తర్వాత దాంట్లో 3 లవంగాలు, 3 చెక్క వేసుకొని 3 బిర్యానీ ఆకులు తుంచుకొని వేసుకున్నానండి. జాజికాయ ఒక 3 చిటికెళ్ళమైన తురుముకొని 3 చిటికెళ్ళమైన వేసుకుంటున్నాను. జాజికాయ వల్ల మంచి స్మెల్ వస్తుందండి, టేస్ట్ కూడా వస్తుంది. కొంచెం ఎక్కువ వేసుకుంటే చేదు కూడా వస్తుందండి. సో జాగ్రత్తగా కొంచెం తక్కువ వేసుకుంటే మంచిదండి. 1/4 టీ స్పూన్ ఇలైచీ పౌడర్, 1 టీ స్పూన్ సోప్ అంటే ఫెనల్ సీడ్స్ అండి. రెస్టారెంట్స్లో ఫుడ్ తినిన తర్వాత ఇస్తారు కదా, అది వేసుకున్నాను. 1/4 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ కారప్పొడి వేసుకొని కొంచెం 4 చిటికెళ్ళమైన ఇంగువ వేసుకున్నానండి. ఒక 1/4 టీ స్పూన్ సొంటి పౌడర్ అంటే ఎండిపోయిన అల్లంని గ్రైండ్ చేసుకున్న పౌడర్ అండి. కొంచెం చాట్ మసాలా వేసుకున్నానండి. 1/4 టీ స్పూన్ అన్ని 1/4 టీ స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ అవన్నీ బాగా సార్ట్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు ఫ్లేవర్స్ అంతా బాగా ఎన్రిచ్ అవుతాయి. ఇంకా లాస్ట్లో సాల్ట్ సరిపడినంత 1/4 టీ స్పూన్ పుదీనా పౌడర్ వేసుకొని ఇంకా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి, మంచి ఫైన్ పౌడర్ వచ్చేలాగా. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హాఫ్ వేసుకున్నానండి, హాఫ్ ప్యాన్ సో బాగా వేడైన తర్వాత దాంట్లో మనం ఆరెంజ్ కలర్ కలుపుకున్న శనగపిండి వేసుకొని హ్యాండిల్ అండి, ఒక జల్లెడి లాంటి గెంట తీసుకున్నాను. అది స్టేబుల్గా పెట్టుకొని దానిపైన బ్యాటర్ వేసుకున్న తర్వాత ఒక గెంటతో ఇలా మూవ్ చేస్తున్నానండి, కొంచెం రుద్దుతున్నాను. ఇలా వేసుకోవటం వల్ల మనకి బిందువులాగా ఫామ్ అవుతాయండి మనం చేసుకునే కారాలన్నీ. నేను ఒక చిన్న ట్రిక్ చెప్తున్నానండి, మీకు బాగా క్రిస్పీగా కారాలు రావాలంటే మీరు కలుపుకున్న బ్యాటర్లో కొంచెం వేడివేడి నూనె వేసుకొని ఆ బ్యాటర్ వేసుకొని ప్లస్ ఆయిల్ వేసుకునేటప్పుడు చాలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే చాలా బాగా బిందువులాగా కారాలు వస్తాయండి, చాలా టేస్టీగా అవుతాయి. కలర్ స్కిప్ చేసుకోండి, కలర్ ఈజ్ నాట్ మచ్ ప్రిఫర్డ్ అండి. ఇలా కారాలు మనం చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ పైన వేసుకుంటున్నానండి, దానివల్ల ఆయిల్ అంతా బాగా అబ్జార్బ్ అవుతుంది. సేమ్ ప్రాసెస్లోనే మనం గ్రీన్ కలర్లో కలుపుకున్న శనగపిండి కారాలు కూడా చేసుకున్నానండి. ఇవి కూడా నేను ఒక టిష్యూ పేపర్ పైనే వేసుకుంటున్నాను. ఆయిల్ ఎంతో కొంత ఉన్నదంతా అబ్జార్బ్ అయిపోతుందండి టిష్యూ పేపర్కి. కారాలు చేసుకున్న సేమ్ ప్రాసెస్ లాగే అండి ఇప్పుడు పొటాటో చిప్స్ చేసుకుంటున్నాము. పొటాటో చిప్స్ చేసుకోవడానికి ఉల్లగడ్డ ఒక అర్ధగంట సేపు కట్ చేసుకున్న తర్వాత ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న తర్వాతే ఇలా చిప్స్ చేసుకుంటే చాలా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా క్రంచీగా అవుతాయండి. మీరు చూస్తున్నట్లు వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఇలా చేసుకుంటే మీకు కలర్ఫుల్గా ఉంటాయండి. నాకు ఇక్కడ కొంచెం రోస్ట్ ఎక్కువ అయిపోయాయి. మీరు ఇంకా వైట్గా ఉన్నప్పుడే మీరు తీసేసుకుంటే ఇంకా చాలా మంచి కలర్ వస్తుందండి. ఇలా హల్దీగ్రామ్స్ చిప్స్ చేసుకోవడానికి వైట్ కలర్లో ఉంటేనే ఇంకా బాగుంటుంది. సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. ఇంకా నేను ఇది ఒక టిష్యూ పేపర్ పైన వేసుకుంటున్నాను. అప్పుడు మనకు కొంత ఆయిల్ ఉన్నది కూడా టిష్యూ పేపర్కి అబ్జార్బ్ అయిపోతుంది. అలానే ఒక 4 రెమ్మల పైన కరివేపాకు డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. చాలా బాగా కలకరలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది చిప్స్కి. కారాలు 2 కలర్స్ అయిన కారాలు, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్, కరివేపాకు
ఇంకా పొటాటో చిప్స్ అండి. ఇవన్నీ చేసుకొని టిష్యూ పేపర్ పైన పెట్టుకొని రెడీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో ఒక పిడికిడమైన శనక్కాయ పప్పులు వేసుకున్నానండి. రోస్ట్ చేసుకుంటున్నాను. శనక్కాయ పప్పులు తర్వాత 2 నిమిషాలు రోస్ట్ అయిన తర్వాత దీంట్లో కాజు వేసుకొని ఒక అర సెకండ్ పైన రోస్ట్ చేసుకుంటున్నానండి. కాజు తొందరగా రోస్ట్ అయిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. గోల్డెన్ కలర్ లాగా రోస్ట్ అయ్యేంత వరకు చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇలా బౌల్లో తీసేసుకున్నాను. చాలా మంచి కలర్ వచ్చాయండి కాజు. పప్పులు కూడా అలాగే ఒక అర సెకండ్ వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో వేసుకున్నానండి. నూగులు ఒక 2 టీ స్పూన్లమైన నూగులు చట్పట్ అనేంత వరకు, కొంచెం కలర్ మారేంత వరకు ఒక 10 నిమిషం వరకు రోస్ట్ చేసుకోవాలి. మనం రోస్ట్ చేసుకున్న శనక్కాయ పప్పులు కాజులు ఒక 1/4 టీ స్పూన్ మైన పసుపు, రోస్ట్ చేసుకున్న నూగులు వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తాయి. ప్లస్ పసుపు పచ్చి వాసన కూడా ఉండదండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కార్న్ చిప్స్ అనేవి నేను ఇలా చిప్స్ చేసుకుంటున్నానండి. పచ్చివి ఇవి ఈజీగా షాప్స్లో దొరుకుతాయండి. సో ఇలా నేను కొన్ని వేసుకొని కార్న్ చిప్స్ అన్నీ చేసుకుంటున్నాను. కార్న్ చిప్స్ చేసుకున్న తర్వాత బాగా అయిపోయిన తర్వాత బౌల్లో వేసుకుంటున్నానండి. శనక్కాయ పప్పులు పసుపు వేసి కలుపుకున్నది ఆ బౌల్లోనే నేను ఇలా మనం కార్న్ ఫ్లాక్స్ చేసుకున్నవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. బాగా దీనిలో కూడా బాగా పట్టేంతవరకు. నేను ఇంతవరకు ఇంకా ఉప్పు వేయలేదండి. ఉప్పు లాస్ట్లో వేసుకుంటున్నాను. అంతా బాగా వేడిగా ఉన్నప్పుడే క్విక్గా ఈ ప్రాసెస్ అంతా చేయాలండి. టకటక చేసేసేయాలి. సో ఇలా మనం కలుపుకున్న తర్వాత మనం చేసుకున్న కారాలు 2 రకాల కారాలండి. ఒకటి గ్రీన్ కలర్ కారాలు ప్లస్ రెడ్ కలర్ కారాలు, ఇంకా చేసుకున్న పొటాటో చిప్స్ అండి. బాగా క్రిస్పీగా అయిన పొటాటో చిప్స్ కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసేయండి. అప్పుడు ఇంకా మంచి లుక్ ఉంటుంది. మనం డీప్ ఫ్రై చేసుకున్న కరివేపాకు ఎంత వేసుకుంటే అంత మంచిది. ఎండు ద్రాక్ష ఒక 2 టీ స్పూన్లమైన వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అండ్ కొంచెం సాల్ట్ సరిపడినంత. ద్రాక్ష నేనేం ఆయిల్లో డీప్ ఫ్రై చేయలేదండి. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉంటుందో ఎండు ద్రాక్ష అలా వేసుకున్నాను. సాల్ట్కి సరిపడినంత పౌడర్డ్ షుగర్ అండి. అది కూడా ఒక 1/4 టీ స్పూన్ మైన వేసుకున్నానండి. చాలా మంచి ఈ చక్కెర ఆ ద్రాక్ష వల్ల మనకు హల్దీగ్రామ్స్లో ఉన్న ఫ్లేవర్ ఒక 50% ఈ రెండిటి వల్ల వస్తాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనము రోస్ట్ చేసుకున్న స్పైసెస్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మసాలా కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. మీరు సరిపడినంత వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుంటూ ఉంటే అంత. సో ఇదంతా ఇంకా మనం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. సో ఫైనలీ అండి చూస్తున్నారు కదా, ద కలర్ఫుల్ వావ్, అన్ని ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అన్నీ డీప్ ఫ్రై చేసుకొని మిక్స్ చేసి మనం ఇంకా రెడీ టు ఈట్ అండి. మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ ఎక్కువగా టైం పడుతుంది అనిపిస్తే, మీకు తొందరగా అయిపోవాలంటే ఇలా కార్న్ ఫ్లాక్స్ ఈజీ అండి. జస్ట్ అప్పలా వేయించినట్లే అండి చేయటం కూడా. సో అలా చేసేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం, ఇంట్లో ఉన్న శనక్కాయ పప్పులు కొంచెం డీప్ ఫ్రై చేసుకొని, కరివేపాకు ఎప్పుడు ఆల్ టైమ్ అవైలబుల్లో ఉంటుంది కదండి. ఇవి 4 ఉన్న ఇంగ్రీడియంట్స్ తొందరగా అయిపోతాయండి. అలా చేసుకున్నా బాగుంటుంది. ఇంకా అది కూడా అవ్వవు శనక్కాయ పప్పులు, ఇది ఇంకా టైం అనుకుంటే జస్ట్ అప్పలా వేయించినట్లు కార్న్ ఫ్లాక్స్ లాగా చేసుకొని దాంట్లో ఉప్పు కారం వేసుకున్న టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదండి, హెల్దీగ్రామ్స్ చూపించాను కదా ప్యాకెట్, సేమ్ అలానే ఆ ఫ్లేవరే ఉండేలాగా చాలా టేస్టీగా ఇలా ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి. వెరీ ఈజీ అండ్ క్విక్ ప్రాసెస్. సో మౌత్ వాటరింగ్ అండి. టైమ్ టు టేస్ట్ ఇట్. వావ్, చాలా టేస్టీగా ఉందండి అండ్ చాలా ఈజీగా ఉంది. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మనం హైజీనిక్గా అని కూడా మనకు ఒక ఫీలింగ్ ఉంటుందండి. సో ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా ఈజీ ప్రాసెస్. మీకు అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ బటన్. మీరు బెల్ బటన్ ప్రెస్ చేసినప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ కార్న్ ఫ్లాక్స్ అండ్ హల్దీగ్రామ్ మిక్చర్ ఎక్కువ రోజులు ఉండాలంటే మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం వల్ల చాలా రోజులు ఉంటుందండి. చూస్తున్నారు కదా, నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో నేను వేసుకొని ఇలా స్టోర్ చేసుకుంటే ఒక 2 వీక్స్ అయినా బాగుంటుందండి ఫ్రెష్గా. ఒకవేళ దూరంగా ఉండేవాళ్ళు హోమ్ నుంచి, సపోజ్ పీజీస్లో ఉంటున్నారు, వర్క్ పర్పస్ ఆర్ హాస్టల్ పర్పస్ అలా ఉండే వాళ్ళకి ఇలా ఇచ్చి పంపిస్తే హోమ్ ఫుడ్ తిన్నట్లు ఉంటుంది. కొన్ని ఎక్కువ రోజులు కూడా వస్తాయండి. సో
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కార్న్ చిప్స్ అండి, పచ్చివి, బయట షాప్స్లో ఈజీగా దొరుకుతాయండి. బిర్యానీ ఆకు, జాజికాయ, లవంగాలు, ఇలాచీ పౌడర్, చెక్క, పసుపు, ఇది గ్రీన్ కలర్ అండి, ఇది ఆరెంజ్ కలర్, ద్రాక్ష, సోడా పొడి, శనక్కాయ పప్పులు, పొటాటోని సన్నగా కట్ చేసుకున్న తర్వాత అర్ధగంట ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని ఆరబెట్టుకున్నవండి ఇవి పొటాటో, కరివేపాకు, పప్పులు, సోప్ అండి, రెస్టారెంట్స్లో లంచ్ ఆర్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఇస్తారు కదండి, అది సోపు, ఫెనల్ సీడ్స్ అని కూడా అంటారు, పుదీనా పౌడర్, గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్, శనగపిండి, ముంతమాడి పప్పు, చాట్ మసాలా, సొంటి పౌడర్, నూగులు, బ్లాక్ సాల్ట్, జీలకర్ర, ఇంగువ, మిరియాల పొడి, కారం, ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్.